డీజే సప్పుడు ఉంటే మంచిగా ఎగురుతుంది కదా మ్యూజిక్ వేసుకొని. అవ్వ కొడుకు ఈ ఎండలేంది అగ్గి దునుకుతానయి పుష్కన ఈ ఎండకు నేను బయటికి వెళ్ళిన అనుకో కైర్రగా అయితా. ఇది వరకే కైర్రగా ఉన్నా, బయటికి పోతే శంకర్గా ఎర్రగున్నోనివి కర్రగా అయితానవేంద్రా అని అందరు పేర్లు పెడతారు. ఎర్రగున్నోనివి కర్రగా అయితానవేంద్రా అని అందరు పేర్లు పెడతారు. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. చి గందుకేనా నా పెళ్ళం పొద్దున్నే లేపి కూరగాయలు దేపో అన్నది. ఆయన నాకు తెలియబడ్డ కూడా నేను తెలివి రానట్టు అనుకున్నా. నా పెళ్ళం కూరగాయలకు పోయినట్టున్నది. పోనీ అబ్బో అది ఎర్రగా ఉన్నది, నీ ఎండకు పోతే నల్లగా అవుతానని అది నన్ను తోలుదామని చూసింది. నేనెందుకు పోతా, నేను పోను. వామ్మో ఈ ఎండాకాలం వెళ్ళరాక 3 నెలలు ఇంటనే వంట, యాప చెట్టు కాడవంట, కొబ్బరి చెట్టు కింద కూర్చుంటా. యాప చెట్టు కాడవంట, కొబ్బరి చెట్టు కింద కూర్చుంటా. నా పిల్లలు నాకేమన్నా పని చెప్పింది అనుకో దాని మెడలు ఇస్తా. 3 నెలలు కడుపు నిండా తింటా, మంచిగా వంట. నాతోడు పనికి కాదు, నేను పనికి పోను. నేను పని చేసుడు అబ్బో ఎండాకాలం అంటే ఏందన్నట్టు అగ్గి దునుకుతాంది. శివరాత్రి నిన్నగాక మొన్ననే పోయింది. ఎండలు ఇంకా కొడుతూనే ఉన్నాయి. మీరు బాగా బరి తెగించేశారయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఆయన శివరాత్రి చలివేనాక ఎండలు వస్తాయి కదా. అయ్యో నేనే పొరపాటు చెప్పిన. ఎండలు కొట్టాలి గాని గింతగానం కొడతానే ఏంది. ఇంకా నెల అయితే ఎండ పోతే ముద్దయితం కావచ్చు. ఇంకో 6 నెలలు ఆగినాం అనుకో, 6 నెలలు ఆగితే ఏమత్తది, ఎండాకాలం పోయినాక వానకాలం వస్తుంది, వానకాలం పోయినాక చలికాలం వస్తుంది, వానకాలం పోయినాక చలికాలం వస్తుంది. ఎవరు కావాలో చెప్పు శేఖర్. మళ్ళీ ఎండాకాలం వస్తుంది. అంత ఇడు పిస మాట్లాడతాను అనుకుంటారు కదా. ఈ ఎండకు నేను ఏం మాట్లాడతానో నాకేం అర్థమైతే లేదు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? నీ అవ్వ కోడిగుడ్డు తీసి రోడ్డు మీద ఎత్తే ఆమ్లెట్ అయ్యేటట్టున్నది. ఇట్లా నా గ్యాస్ మిగులుతుంది. నా పెళ్ళం కూరగాయలు తెచ్చినాక గ్యాస్ ముట్టించింది అనుకో, గ్యాస్ అద్దే గా బండ మీద పెట్టి కూర అన్నట్ట ఏమంటుందో సుత్తా. అబ్బో నేను పానం పోయినా బయటికి పోను, నేను ఏం పని చేయనయ్యా. నా పెళ్ళం వచ్చి నన్ను తిట్టని గా యాప చెట్టు కింద కూర్చుంటా. అబ్బబ్బబ్బబ్బా ఈ నల్లమొక్క పోనికి పొద్దుగానే లేచి కూరగాయలు లేపు అంటే ఇప్పటిదాకా నిద్ర లేవలే. నేను పోయేసరికి కూరగాయలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తింటాడో తినని నల్లమొక్క పోడు. చెప్పిన పని ఒక్కటి చేసుడు చేత కాదు. ఇంకా వండుకొని ఉన్నాడో ఆగో లేచిండు, ముఖం కడుక్కున్నాడు, బల్ల మీద కూకున్నాడు. ఇంకేం పని ఉన్నది? ఓ నల్లమొక్క పోడా బానే నా వస్తానా? పొద్దుగానే పోయి కూరగాయలు లేపా అంటే ఈయనే ఊకొని ఉన్నావు. నేను పోయేసరికి కూరగాయలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తింటావు? పొద్దునని నువ్వు లేపాగానే అద్దానే, నువ్వు లేపితే నేను లేవకపోతున్నా. నన్ను లేపలేదంటానావా? పొద్దుగాల ఎన్నిసార్లు లేపినా మొద్దు అన్నట్టు అన్నావు. లేస్తానా? ఇప్పుడు ఏం వేసుకొని తింటావు? కూరగాయలు ఏమీ లేవు. ఏం వేసుకొని తింటావంటాను? కూరగాయలతో తినన్నానేమన్నా రూలానే. కూరగాయలు లేకుంటే నిన్న పల్లిత్తుల పచ్చ నూనె కదా అది వేసుకొని తింటది. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. అగో పల్లిత్తుల పచ్చడి ఎక్కడున్నది? ఇంట నిన్న సర్వపిండి వేసుకొని అంచు పెట్టుకొని తింటి. ఇంకేడున్నది? ఓ నీ మీద మన్ను ఉన్నదే ఇద్దరం కాదే, 1/2 కిలో పల్లీలు ఉండేవు కదా, ఎవరికన్నా వేసిచ్చినవేంది? ఆయన రాత్రి నాకు గింత ఎత్తి కాదే. నువ్వు సరపిండి ఎప్పుడు చేసుకున్నావు? ఎప్పుడు అంచుకు పెట్టుకొని తిన్నావు? అరే ఏంట్రా ఇది? నిన్న మీ మామూలు కార్ వేసుకొని వస్తే నువ్వు అలా కార్లో పోయినావు కదా, అప్పుడు నాకు టైం పాస్ అయితలేదు అని సర్వపిండి వత్తుకొని అందులో పల్లిత్తుల పచ్చడి వేసుకొని తిన్నా. అంటే నీకు తినబుద్ధి అయితే నువ్వు చేసుకొని తిన్నావు, మరి నాకు ఒక్క వాయి ఉంచచ్చు కానీ అయితే గాని ఎన్ని వాయిలు చేసినావు? ఎన్ని వాయిలు చేసినా? 4 వాయిలే చేసిన. 2 మాడిపోయినాయి, 2 మెత్తగా వచ్చినాయి. ఆ మాడిపోయిన కుక్కకేసిన, 2 నేను తిన్నా. ఒకటి నీకు ఉంచుదాం అనుకున్నా గాని ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. ఏంది ఒకటి నాకు ఉంచుదాం అనుకున్నావా? మరి ఏమైందే? ఉంచుదామని అనుకున్నా గాని ఎటు కాకుండా తినుడు ఎందుకని మొత్తం నేనే తిన్నా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. ఏంది సర్వపిండి మాడిపోయినాయని 2 కుక్కకేసినవా? నాకు ఒక్కటి ఉంచుదాం అనుకుంటే ఎటు కాలేదని మొత్తం నువ్వే తిన్నావా? అయినా ఎవరన్నా సర్వపిండి కడగు చేసుకొని తింటారు గాని నువ్వేందే మెత్తగా తింటా అంటావు? అయినా నువ్వేమన్నా ముసల్దానివా? నీకు పండ్లు లేవా? మెత్తగా చేసుకొని తిన్నా అంటాను. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు అయినా అవి 2 కుక్కకేసే బదులు నాకు మాడిపోయినాయంటే ఇష్టం. దానికి ఒక్కటేసి నాకు ఒక్కటి ఉంచుతా అయిపోగానే 2 దానికి ఎందుకు వేసినావు? మంచి ఆటగాళ్ళ
అయ్యో నువ్వు మాడిపోయినవి కూడా తింటావని నాకే మేరక. మాడిపోయిన ఒక పొడ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. ఇప్పటి నుంచి ఏది మాడినా అది నీకే ఎత్తది. ఏంది మాడిపోయిన మొక్కపోడ అంటానవేంది? ఇంకో తాప మాడిపోయిన మొక్కపోడ అన్నావనుకో మసంత పేరు తీసుకొని చంపుతా. ఏమనుకుంటానవా? నా ఆవేదన అర్థం చేసుకోండి. ఏంది మసంత పేగుతోడు కొడతావా? మసంత పేగు అంటే ఏంటిది? నువ్వు సాయ స్టవ్ విన పెట్టినప్పుడు దేంతో తీస్తావే? దేనితో తీస్తా? పట్టుకర్ లేదా? ఆ పట్కారు లేనప్పుడు వెనకట మసంత పేగ పట్టి దించేది. పాత గుడ్డలు ఖరాబ్ అయిన తువ్వాలలు లుంగీలు ఉంటాయి కదా, దాన్నే మసంత పేగ అంటారు. అది మసిగుడ్డ కదా. అరే వెనకట మసంత పేగ అనేటోళ్ళే ఇప్పుడు మసిగుడ్డ అంటారు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మసిగుడ్డ అంటారు. మసిగుడ్డన మసంత పేగు నాకు ఇవన్నీ ఏం తెలియదు. పోయి కూరగాయలు తీసుకురాపో, నాకు ఆకలి అవుతుంది. వామ్మో ఈ ఎండలో వెండనుకో ఉపాసమైన ఉంటా గాని ఎండకు పోతే బగ్గన మాడతా. నేను పోను. ఏంది ఈ వాడు కాకుండా పక్క వాడకు మాడతా అంటాను. ఇప్పటికి మాడలేదా నీ మొక్క? నువ్వేనావు కదా మరి తెచ్చుకుంటేంది? ఈ వాడ పోయి గిట్ నుంచి గిట్ వచ్చినావు. 2 అడుగులు ఎత్తా వాడొచ్చు కదా. నన్ను కావన్నని ఇంకా నీ కైర్రా కావన్నని నన్ను ఓపో అంటారవా? ఆయన కూరగాయలు తినకపోతే చచ్చిపోతావానే. ఎల్లిపాయ కారం వేసుకో. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడా? పొండి, నాశనం అయిపోండి. ఎల్లిపాయ కారం తోటి నేను జొమాటో ఆర్డర్ చేసుకుంటది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? జొమాటో ఆర్డర్ చేసుకుంటే ఈడు రాక వస్తుందా? ఎందుకు రాదు? ఈడు రాక రాదు, దక్కర్ రాకనత్తది. ఆ నుంచి మళ్ళీ ఆడ రాక నడుచుకుంటా పోయి పట్టుక రావాలి. నువ్వే నడుచుకుంటా పోయి ఆ చెట్టు కింద దీని రాపో. ఏమద్దు, నేను ఎండలకు పోను. నువ్వు ఎండలకు పోవు గాని నేనైతే ఎండలకు పోవన్నా. నేను ఎండ పోయి తిరిగి పడితే ఎట్లనే అసలే బగ్గన కొడతానే ఎండలు. నాకు ఎండ పోయినా అనుకో నాకు ఎండ పడది. ఇప్పటికే వేడైందే, మూత్రం పోతే బగ్గు అంటాంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అర్థమైతాందా? నిమ్మరసం చేసి ఇత్త గాని పో. అంటే ఆ గిత్తలేసిన మంచిదే గాని నీ కడుపు కోసం నీ ఎండలో పోతేవన్నా. మరి ఇప్పుడు ఏం అడుగుతున్నావు చెప్పు. అరే ఏదో కూర అంటారా? అదే ఏం కూర వండాలా? ఇప్పుడు ఇంట్లో పెరుగు కూడా లేదా? పెరుగుతారు కూర వండుతారు ఎవరన్నా? అయ్యో పిసదానా, పెరుగుతోటి సల్లసారి వేయచ్చు. ఏమున్నది, పెరుగు ఉన్నది కదా. దాన్ని ఇట్లా అంటే సల్ల అవుతుంది. ఆయనతో నూనె పోసి జీలకర్ర మెంతులేసి, మెంతులు వేద్దాంత చేపల వాసన వస్తుంది. జీలకర్ర ఆవాలు వేసి ఇంకో పసుపు వేసి కళ్యాణకేసి పోస్ట్ పెడితే వేద్దాం. చల్లసారి అవుతుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నీకు తెలియదా? నాకు తెలియదు. అరే మరి చేయన్నా దీంట్లో కూరగాయలే కావన్నా. కూరగాయలు కావాలా? ఇంకో కూరగాయలు అంటే నాతోటి కాదు గాని ఈ పక్కకు సుగునక్కోళ్ళు ఏం కూర అండిరో నీ మందం అడకచ్చుకోపో. నేను పోను. ఏమైందిరా? అడకచ్చుకోడు, నువ్వే అడకరాబో. అబ్బో నేను ఈ ఇంటికాడ నుంచి బల్ల కాడకి వచ్చే వరకే గిట్ల చేతులు పెట్టుకొని వచ్చిన. ఇంకా నేను గలవదాడతానే. నేను దాట ఈ ఎండాకాలం వెళ్ళరాక నాకు లేవు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 3 నెలలు నీ ఇంట్లోనే ఉంటా. ఏంది 3 నెలలు బయట అడుగు పెట్టావా? నువ్వేనా నీళ్ళాడినావా లేకపోతే బాలింతావా? గిసొని మాట్లాడతానా అంతా? ఎవరైనా ఇంటే ఇజ్జే పోతుంది. పోయితే ఏపో. నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా నీ పోను. వామ్మో నీ మాటలు పట్టుకొని పోయినాకో నీ ఎండకు దత్తా. ఈ ఎండాకాలం బయటికి పోనంటే పోనంట కదా. నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని మాటలు అన్నా, నువ్వు తిడితే పడతా, కొట్టినా పడతా గాని నేను అయితే బయటికి పోను. వామ్మ కొడుకో వడగాలు స్టార్ట్ అయినాయి. ఇక భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. నువ్వేమన్నా తిను, నువ్వేమన్నా వేసుకో, నాకు తెలియదు. నీ ఇంట్లో పోయి పంట కూరలు వేసుకోని. ఓ మనిషి ఆగో, నీకే కొడుతుందా ఎండ? ఎవరు కొడతారు కావచ్చు. అవురా వెంకటేష్, కుంటల సాబలు ఉన్నాయి, నీళ్ళు చల్దాం బా అంటే మన ఇద్దరితో అయితే ఏ సూత్రం వరకు అవుతుంది పారా. అదే మాటలు కాదురా, అంగవాడి చల్లితే ఏర్పడుతుంది నీకు. అంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. నీ అవ్వ కుంటకాడ కన్నా పోలేదు, అప్పుడే 7 పిత్తులు విత్తుకుంటాను. అది కుంట కాదారా, చల్లినా కొద్ది జలస్తాయి కాదురా. ఇప్పుడు నేను చల్లుతా, నువ్వు చేపలు పడతావు. మరి జలాపటానికి ఒకటి కావాలి కదరా. నీ అవ్వ కుంటలు ఎన్ని నీళ్ళు ఉన్నాయి అనుకుంటాను. పాదం కూడా మునుగది. 4 బకెట్లు చల్లినావు, చేపలు అవే బయటకు వస్తాయి. తీసుకొని మంచిగా అద్దాం పన్నాడు. ఒడ్డు బాగానే మాట్లాడుతున్నావురా, అందులో దిగినాక తెలుస్తుంది నీకు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటే ఇంకా శంకర్ గారు అట్టిగానే ఉంటాడు కదరా, వాడిని తీసుకొని పోదాంపా. ఇక ఇప్పుడు ఆయన తీసుకోపోతే మనం చల్లినట్టే, నువ్వు చేపల కూర తిన్నట్టే. ఇక ఆగో గట్లా అంటున్నావేంద్రా, ముగ్గురం కలిసి పోయినావు అనుకో, ఎప్పుడో చల్లుకోవచ్చు, 3 కుప్పలు పంచుకోవచ్చు. మనకు 3 కుప్పలు కాదే తిప్పుతానా, 3 సార్లు నీళ్ళు తాగుతాడు.
నీ పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టించినట్టు నువ్వే అన్ని ముందుగా చెప్తున్నావురా. వాడు అత్తడో రాడు పోదాంపా ఫస్ట్ అయితే. చెప్తానా ఇక ఆయన వచ్చింది అనుకో మొట్ట పిల్లలన్నీ ఆయన తీసుకుంటాడు, మనకు బుడ్డ వరకలా చెప్తాడు. అరే నట్టవర్లోడా వాడు అత్తడో రాడు ముందుగాలే అన్ని నువ్వు చెప్తున్నావేంద్రా. బా అడుగుదాం. సరేపా నన్ను ఉన్నాడో లేడో ఎటైనా వేయండి మరి. ఏ ఇటు ఓడరా ఎండ కొడుతుంది ఇంటికానే ఉంటావు. అంతేనా? శంకరే ఓ శంకర్ అన్న. ఓ శంకరి అగో ఏంది అన్న గిట్లా వచ్చిర్రు? శంకర్ లేడా చెల్లె? ఎందుకన్నా? పనున్నా చెల్లె లేడా ఇంట్లో? ఏం పనో నాకు చెప్పన్నా. పిలువ ఒకసారి నేను చెప్తా. పిల్తగాని ఏం పనో చెప్పు, పిల్తగాని ఏం పనో చెప్పు. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏం లే చెల్లె కుంటలు ఉన్నాయని తెలిసింది. కుంటదాలు దామనిపోతున్నావు. శంకర్ గారు కూడా అత్తే ముగ్గురం కలిసిపోదామని పిలుచుకోవడానికి వచ్చిన. ఓ గాయన ఎక్కడ అత్తడే అన్న? ఎండ కొడుతుందని కూరగాయలు కూడా తెత్తలేడు, ఇంట్లోనే అంటాడు. అగో గమ్మది మాట్లాడుతున్నావు చెల్లె. గుండంత శంకర్ గారు గుండు లెక్క ఇంట్లో అన్నాడా, గుండు లెక్క ఇంట్లో అన్నాడా? సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు. ఆ గుండన్న చింతపండు కొట్టడానికి పనికత్తది గాని నా మొగుడు అయితే దేనికి పనికిరాడు. అయినా నువ్వు ఇలుమంటావు కదా, పిలుతా ఆగు. ఓ మనిషి ఒకసారి బయటికి రా. అవ్వో అగో ఏంద్ర వారికి ఇట్లా చీరు, ఏంద్ర వారికి ఇట్లా చీరు. ఏంద్రా వాన ఇట్లా పడుతుందా? విచిత్రం మనిషి లెక్క చెత్రి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళినావేంద్ర నువ్వు? బాయ్ బాయ్ టాటా. నేను చెప్పలేదా అన్న, అన్ని గిసొంటి విచిత్ర పనులు చేస్తాను. అయ్యో విచిత్రమో గిచిత్రమో నువ్వు ఆగరాదమ్మా. నేనేమన్నా అంటనా? నన్ను చూడంగానే కైక్కు అంటావు. అయితే గాని ఇంతకు మీరు ఎందుకు వచ్చిర్రా? కుంట షాపులు ఉన్నాయట అన్న, పోయి పట్టుకొచ్చుకుందాం. ఏంది కుంట్ల చేపలు ఉన్నాయా? చేపలు పట్టదందుకు నేను రావన్నా, చేపలు పట్టదందుకు నేను రావన్నా. ఇక భయం వేస్తుంది. వణుకు వణుకు. నేను చేపలు పట్టడం లెక్క కనబడతాన్నారా? చేపలు లేవు గీవలేవు. ఓ ఎట్లా కూరగాయలు తెత్తలేవు, ఇళ్ళతో పోయి చేపలన్న లేపో రాదు. ఇంట్లో పాత చింతపండు ఉన్నాయి, మంచిగా పులుసు పెడతా తేపో. నువ్వు ఇంట్లో కూల తీసుకొని పడతావు, నేను ఎర్రటెండలో పోయి కుంట్ల నీళ్లు తల్లి ఆ చేపలు ఏరుకొని అత్తే పాత చింతపండు ఏరి పులుసు పెడతావా? నువ్వు ఉండన్నే. ఆయన బాడకావులు మీకు ఏడ పని లేదా రా? పోయి నా ఇంటికి వచ్చీరు, పోయి నా ఇంటికి వచ్చీరు. అది ఊకుంటదా? ఇప్పుడు నేను వచ్చే రాగా నన్ను నెంబడి పడుతుంది. ఆ గొడుగు పట్టుకొని పోరాదు. ఏం గొడుగు పట్టుకొని పోవాలి? గొడుగు ఇట్లా పట్టుకొని ఇప్పి వాళ్ళు డబ్బిస్తే ఇట్లా అంగవాడి ఇట్లా 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 చల్లండి అన్నాడు. వస్తావాగా నేను పోను. నీకు గంటగానం చేపలు తినబుద్ధి అయితే ఓ 100-200 పెట్టి మార్కెట్ లో పోయి తెచ్చుకో. నేనెందుకు పోతానే? ఈ ఎండకు పోయినామనుకో నా పానం పోతుంది. పానం పోయేది ఉంటే ఇంట్లో వాన పోతుంది. ఆయన నువ్వేమైనా చిన్న పోరోనువా? పో పో అని పక్కంటారు. నేను పోను. ఈ ఎండకు పోతే నా ముక్కు బెదురుతుంది, ముక్కలకెళ్ళి రక్తం కారుతుంది. రక్తం ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అవురా వారి నువ్వు చిన్నోని కాదు పెద్దోని కాదు. ఎవ్వలకు ముక్కు బెదరదు, నీకు ఒక్కడికే బెదురుతా అదిరా. చెల్లెకి అంత మంచిగా చెప్తుంది. మాతో రారా 3 వాళ్ళు వేసుకొని సపరేట్గా మంచుకొని వద్దాం. చిన్నగానే ఉందట కుంట. ఆవురా తిరుపతిగా ఎంత ముద్దుగా చెప్తానవురా. కుంట చిన్నదే పోయి పట్టుకచ్చుడని ఏమన్నా మార్కెట్ అనుకుంటున్నావారా? పోగానే నాకు 2 కిలోలు 5 కిలోలు అన్నదందుకు అది కుంటరా? కుంట్ల దిగినామనుకో పస్కన గిడి పోతుంది. కుంట అంటే దిగవాటు నీకు తెలుసు కదా. పోగానే ఇట్లా దొరుకుతాయి అనుకుంటానవా? అయినా కుంట్ల చేపలు ఉన్నాయని నీకు ఎవరు చెప్పిండ్రా? నువ్వేనారా మింగిసమూతోడా? ఈసారి మరీ దారుణంగా రూపాయనార ఆర్టిస్ట్ ని తీసుకొచ్చేవేంట్రా? నువ్వు ఏడ ఉండవురా, ఉండకాడు ఉండవు. అన్ని రికార్డు లేని పనులు అన్ని చేపిస్తావు నువ్వు. ఏం మనిషివో ఏమో. ఆయన గీని మాట పట్టుకొని పోదామంటాను వారా? ఓ బుజ్జి కుంట్ల రావు కుంట్ల చేపలు ఉన్నాయన్న అబద్ధమే. వీళ్ళందరూ ఏం చెప్తారు చెప్పన్నా? నన్ను దిగు అంటారు. నీ దిగినాక సగానికి ఎక్కువ నాతోట చల్లిస్తారే. వీళ్ళ గురించి నాకు తెలుసు. నేను పోనే చల్లించిన సమానంగా తీసుకురా రాదుర్రి అంటే వాళ్ళు ఒట్టు మీద కూర్చుంటారు. నీ అంగవాడి చల్లన్నా అంటే నన్ను అడుగు పోని అనే వాళ్ళు కూడా వాడతారు తీరాదు. అబ్బో వీళ్ళు సంగతి నాకు తెలిసే. చిన్నప్పటి సంగతి చూస్తానా, వీళ్ళ గురించి నాకు తెలియదా? మీరు అట ఒక్కనే పని చేపిస్తారా? సమ్మక్కల పుణ్యం రోజు తుంపలికి కానీ వాగులో పోయినామా? ఏం లేదురా, మేము నీళ్ళలో పోయి తుంపలిక్కుతాం. నువ్వు జాలవట్టు అన్నారు. ఏం లేదు,
ఇల్లు నీళ్ళల్లా తుంపలిక్కుతారా ఆ లోతుల అది తుంక ఇట్లా ఇగ్గంగానే లూజ్ వస్తుంది ఒడ్డుకు రాగానే నన్ను కుంచు అంటారు ఇల్లు ఎనుకుంటారే ఇళ్ళ కోసం నాకు తెలుసు ఇల్లు నన్ను ఎన్ని తిప్పలు పెట్టిరు చిన్నప్పుడు ఇళ్ళతోటి చేపలు పోయే బదులు సాపేసుకొని పన్నది నయ్యం అగో అప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు చేసిరని ఇప్పుడు కూడా అట్నే చేస్తారా చిన్నప్పుడు గుయ్యి అందుకొని చంపిండు ఇంకో తొడల మీద చంపితే గీర్రాక వాత పడ్డది అయిందా బాగైందా ప్రతిదానికి ఎరికేనా మర్చిపోయిన వారా వీళ్ళతోటి నమ్మద్దే ఇంకో మాట్లాడుకుంటా రొల్లి గుర్తిస్తారు గట్లా చేస్తావా అన్న చెయ్యం చెల్లే ఏదో చిన్నప్పుడు అంటే అట్లా ఆట పట్టించేది ఇప్పుడు ఆడు పెద్దోడే పెళ్లి చేసుకునే ఇప్పుడు అట్గానే ఉంటుంది కదా మాతో అత్త పాలు ఇస్తాం మంచిగా పోయి ఆడుకుంటా పాడుకుంటా పట్టుకొని వస్తాం అని నమ్మంటున్నా చెల్లె గా అన్న చూడు ఎంత మంచిగా మాట్లాడుతాండో నువ్వే అన్ని తొండి మాటలు మాట్లాడుతాను నీకు ఏం తెలుస్తలేదు అని ముఖం చూసినవా అమాయకం లెక్క పెడతాడు అని అసలు రూపం నాకు తెలిస్తే నువ్వు తొండి మాటలు మాట్లాడతానంటావు కదా ఆడే తొండి మాటలు మాట్లాడతాండే ఆడు తొండి మాటలు మాట్లాడి తొడలు పడి పెడతాడే నీ పోను అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీరే నువ్వు పోవాలే నువ్వు పోకపోయినావు అనుకో ఆ అన్నగా నీ తొడలు వస్తేవి నేనే వదుతా చెప్తానా వారి తిరుపతిగా మీకు ఏడ పని లేదారా నన్ను ఎక్కడో ఒకడ ఇరికేయాలని చూస్తారా ఈ ఎండకు బాధపడి ఉపాసం ఇంట్లో పడిన కూరగాయలు లేక ఈ చేపలకు నేను అచ్చుడు ఎందుకురా అవసరమా మీకు నా మీద ప్రేమ ఉంటే నన్ను పట్టుకొచ్చి ఈరిపోరి నువ్వేమన్నా అడింట్లో అంటావు మేము పోయి చేపలు పట్టుకొచ్చి నీకు అన్నా ఏ పారా పోదాం నువ్వు దా చెప్తా నీ అవ్వ మాయకు ఏడ పని లేదు పొలం కాడి వేణుడు పోక ఇవితే అవితే అంటాడు అబ్బా ఓ మనిషి ఒకసారి బయటికి రా అబ్బబ్బబ్బా ఏంటి ఎల్లిపాయ కారం వేసుకొని తింటే కడుపంతా మండుతాని తిన్నట్టు కూడా అనిపించలేదు ఇప్పుడు ఏం చేయాలి నేను ఇంకేం చేస్తావు పోయి దుకాణంలోకి పోయి ఓ మజా బాటిల్ తెప్పో ఆహా ఇక నువ్వు ఎల్లిపాయకారం వేసుకొని తిన్నావు ఆ మంట దగ్గర నేను దుకాణంలో పోయి మజా బాటిల్ లేవన్నా నేను ఎండ కొడతానే ఉపాసం మంటిని మళ్ళా మజా బాటిల్ లేమంటే తెత్తవదేవా కడుపంతా మండుతాంది నీతోటి నాకు గోసకే ఉన్నది నువ్వు 2 అడుగులు పోయి తెచ్చుకోవచ్చు కదా ఎండకు భయపడి నీ ఆళ్ళతోటి చేపలకు రానన్నా మళ్ళా కావన్నని నువ్వు నన్ను బయటకు పంపిస్తాను నీ గురించి నాకు తెలుసు నాకేదో కావన్నని చూస్తానవే ఏ నీకేమైతుంది బండున్నావు నువ్వు లేవా బండ నన్ను అంటాను సరే ఇద్దరు మోదాం పావే ఏమన్నా గాని పా మరి కొట్టబోతున్నట అగ్గో గాడేంది మళ్ళా కొట్టబోతాండు గాయన కొంటపోతే నీకేంది మనం కొనుకొచ్చుకుందాం పా ఏ ఈ ఎండకు ఎవరు పోతారే ఆ మజ మన దగ్గరికి వచ్చేటట్టు ఏనా ఎట్లా చేస్తావు చూడు సపడకోకుండు ఓరు వారే ఇక దారా ఏమని అనుకుంటాడు ఏమనుకోడు ఆగో అది ఈ ఎండకు నేను పోను ఏ ఆయన ఏమనుకుంటాడో ఏమో ఆ రన్న ముందుకే నువ్వు అంటానవా ఏమనుకోడు ఆగు నేను పిలుస్తా ఓరు వారే ఇక దా శంకరన్న ఎటు పోతానవు రాగి మజా బాటిల్ బిస్కెట్లు పట్టుకోని మా బాపు పొలం కాలు శంకరన్న మజా బట్టలు పట్టుకొని రమ్మన్నాడు పోతాననే ఆవురా వారి మీ బాబుకు ఏడ పనిలేదారా ఉన్నోనివి నువ్వు ఒక్కడివే కొడుకువా ఇంత ఎండలో నిన్ను ఎందుకు పిలిపిస్తానరా నీకేమన్నా అయితే ఎట్లా ఎండ కొడుతుంది రానే బాపు అని నాన్న అంటే ఈపు వల్ల కొడతా రా అని అంటాడు అక్కడ దాకా ఓడు నీకు శ్రమ తప్పింది ఎందుకు అట్లా అంటున్నావక్క మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ మీ పొలం పక్కకు మా పొలమేనాయే అది ఇట్టించినా అనుకో మీ బాపుకి ఇచ్చేస్తాం లేదక్క నువ్వు మా ఇస్తావు గాని శంకరన్న మధ్యలో తాగితే మా బాపు నన్ను కొడతాడు నేనుండంగా దాని మీద చేయి వడనిస్తానా నేను మీ బాపుకి ఇత్తగాని ఎండలు ఏం పోతావు సరే అక్క ఇగో నీ మాట నమ్మి నేను ఇస్తానా మరి మా బాబుకి ఇచ్చినాకనే మీ పొలం కడుకోవాలి మీరు మీ బాబుకి ఇచ్చి మీ బాబు తిని తాగినాక మా పొలం కడిగి పోతాం నన్ను నమ్ముతలేవారా మా ఇద్దరు పో సరే పో మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా పొండి నాశనం అయిపోండి చూసిన వాన రవలి ఎండకు పోకుండా నిలబడ్డ కాడ మజా ఉండు బిస్కెట్లు తెప్పించిన నా తెలివి చూసినవా మా చూసిన ఆయన నిన్ను నమ్మియలేదు నన్ను నమ్మిచ్చిండు మరి పోయి అలా అయ్యకి ఇచ్చేస్తావా పట్టు ఇక మొత్తానికైతే ఒప్పుకోవు ఎండ పోకుండానైతే కడుపు నింపుకుంటాను దా ఇంకో బిస్కెట్లు తిన్నాక ఇది తాగుదాం సరే
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. అవ్వ పొలం నాటేసరాక పొలం నాటేపి అన్నది. పొలం నాటేసినాక మందు చల్లాలే మందు బత్తాల ఓ అన్నది. మందు బత్తాల ఓ అన్నది. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. మందు బత్తాల పోతే ఆడకు పోయే వరకు ఉన్నాయి, అయిపోయినాయి. ఆయనకు పాత పైసలు ఇవ్వాలి, అవి ఇచ్చినాకనే ఇవి కొంటవో అంటాండు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు ఈ మందు బత్తాల పైసలు నేను వాడుకున్నానని దానికి తెలిసిందనుకో, నన్ను పొట్టు తిడుతుంది. దానికేమెరక ఏమన్నా ఉద్దరు అడుగుతానవా, నెట్టిచ్చిదే అంటాంది. నేనేమో ఆ మందు బత్తాలైన దగ్గర ఖాతా పెడితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పోయి అడిగితే పాత పైసలు ఇవ్వవారే శంకరి, కొత్త బత్తాలకు వచ్చినవు అని అట్లా అంటాండు. ఇప్పుడు ఏమన్నారే? మందు బత్తాలు అయిపోయినాయని చెప్తా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా పోయొచ్చినా మందు బత్తాలు లేవు, రేపు వస్తాయట. రేపు వచ్చినాక ఇత్తపో శంకర్ నీకే మొదలు ఇచ్చిందని చెప్తా. వాళ్ళు ఏమనాలే? ఆ పోయినసారి మందు బత్తాలై పైసలు తీసుకొని దావత్ చేసుకున్నంటే పొట్టు తిడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఆగం పోయి అయ్యో పోయొచ్చిందే రవలి, మందు బత్తాలు అయిపోయినాయట, నిన్న రావద్దా శంకరు, ఇంత లేట్ గా వచ్చినా అన్నారు. ఎప్పుడు వస్తాయి అంటే రేపు వస్తాయి అని చెప్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నమ్ముతుంది, నాకు తెలుసు. ఏం చేయాలి? నమ్మిపియాలి. ఇప్పుడు పుష్కన వాడుకున్నా అనుకో, నీకేం పోయే కాలం వచ్చిందిరా. గా పొలానికి చల్లే మందు బత్తాలు తాగుతారా? ఎవరన్నా పైసలు ఖర్చు పెడతారా? మనం ఆ పంట వండితేనే కదా బుక్కడంట తినేదని పొట్టు తిడుతుంది. వామో, దానికి డౌట్ రాకుండా కవర్ చేస్తా. పైసలు వచ్చినాక మందు బత్తాలు తెస్తా. నీ అవ్వ ఎవరిని అడగాలి? ఇప్పుడు నాట్ల సీజను, ఎవరిని అడిగినా మేమే నాటేసుకున్నాం, మందు బత్తాలు చల్లుకుంటాం అంటారు. అయినా ఇప్పుడు అడుగుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థమైతలేదు. అది ఆయనతో పుష్కన మందు బత్తాలదే అంటే తిరిగి వచ్చినామని అంటదా, లేకపోతే నా మాట నమ్మక మందుల షాప్ కాడికి పోయి ఉన్నే లేవని చూస్తుందా? కట్టుకున్న మొగని కదా, గా మాత్రం నా మాట నమ్మపోతే ఎట్లుంటది? మా నమ్ముతుంది. ఆయన పైసలు ఇచ్చింది కానీ మందు బత్తాలు లేవంట. ఇప్పుడు ఆయన ఏమంటాడు? పాత పైసలు ఇచ్చుకుంటావు అంటాడు. ఇవి ఇచ్చినాక ఇవి అంటే అమ్మో, గందుకే వేరే షాప్ కాడికి పోయి వేరే టోళ్ళతో తెప్పిస్తా. ఆ రవిగాడు తిరుపతి గాడు ఉన్నాడు కదా, మీకే అవసరం అని ఓ 10 బత్తాలు వేసుకురారంట. గదే పని చేయాలి. లేకపోతే ఈ ఉన్న పైసలు ఇచ్చినామనుకో, మొత్తం ఆపుకున్నాడు అనుకో, నాది ఎక్కడ కాని పరిస్థితి అవుతుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మందు బత్తాలు లేవంట, గంతే. రవలి, ఓ రవలి, అగో ఏమైంది? మందు బత్తాలు ఏమంటే ఊపుకుంటూ వచ్చినావు. మందు బత్తాలు ఆడు ఉండద్దా? అందరు నాట్లేసారు, మందు బత్తాలు నిన్ననే అయిపోయినాయట, రేపు రాశంకరి అన్నాడు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఏంది మందు బత్తాలు అయిపోయినాయా? పని శాత కాక ఇసొంటి మాటలు మాట్లాడతాను ఏంది? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అగో ఏం మాట్లాడతానవే? నా పనితనం గురించి నీకు తెలియదా? ఇన్ని సంవత్సరాల చూస్తాను, గా పొలానికి మందు తెలియదందుకు నేను భయపడతానే. అవ్వతోడే పెయిన్ అయిపోయినాయట, రేపు సాయంత్రం వస్తే శంకరు రాగానే నీకు ఇత్తపో అన్నాడు. 10 బత్తాలకు కూడా పైసలు ఇచ్చినా. బత్తాలు ముందుకే పైసలు ఎందుకు ఇచ్చొచ్చినావు? అగో ముందే పైసలు ఇచ్చొచ్చినావు అంటానవేందే? 2 రోజుల ముందు ఇస్తేనే మందు బత్తాలు ఇస్తాడు, ఆగుతలేవు. ఇప్పుడు సీజన్ కదా, లారీలు లోడ్ వచ్చినా కూడా గిట్లా దించంగానే అట్లా కొంట పోతారు. ఆ షాప్ లో కూడా ఏదిస్తలేరట. అయ్యో, ఇలా మందు చాలుడు ఉందేమో అని పొద్దుగానే కూర పువ్వు వండినా, ఇలా అట్టిగానే ఇంటికాడ ఉండుడా ఇక. అగో అట్టిగుండా పోతే ఏం చేస్తావే? నీకు పని కావన్నా అయితే మన పొలంలోకి పోయి నీ బురద అంటుంది కదా, ఇంటికి తీసుకొచ్చి 4 షాంపులు పెట్టి మంచిగా రాకు. మాజా అంటే నీ ఎటకారం మాటలు ఏమన్నా అంటే చాలు దాన్ని దొరికించుకుంటావు. నేనన్నా దొరికించుకుంటా గాని నువ్వు దొరికించుకొని దాన్ని గిచ్చి గావు పడతావు. అర్థమైందా?
నీ మాటలకేం తక్కువలేదు కానీ రేపు అత్తే ఎల్లుండి అల్లేమో ఉన్నది చెప్తాను, ఇక్కడ కూర్చో. ఏమో సిలిక నవ్వుతాను ఏం ముచ్చట్ని ఏం లేదే, ఇంట్లో పని లేక అట్టిగానే ఉన్నా కదా, పోయి రంగోలి కొందేపో పెట్టుకుంటే ఎర్ర వండుతుంది. ఏంది రంగులు కొని తెస్తే పెట్టుకుంటే ఎర్ర పడుతుందా? ఏడ పెట్టుకుంటావు? ఏడ పెట్టుకుంటారు నల్లమొక్క కూడా, చేతులకు పెట్టుకుంటారు. ఆహా, చేతిలో పెట్టుకుంటావా? తెల్లారితే మనం పొలం పల్లికి పోయేటోళ్ళం. రంగోలి కోను బాగా సేపు ఉంటదానే 2-3 గంటలకు ఎక్కువ ఉండదట కదా, నిజమేనా? కోన్ అంటే అట్లనే ఉంటది కదా మరి కోను పెట్టుకునే బదులు మన ఇంటి వెనక మైలాక్ చెట్టు ఉన్నది గానే, మధ్య చింతపండు వేసి రోట్ల నూరు పెట్టుకుంటే 2 నెలలైనా పోదు, అయినా వేడి తగ్గుతుంది ఒంట్లా. అర్థమైందా? ఆ రంగోలి కోడు పెట్టుకున్నాం అనుకో, అంత కెమికల్ పొట్టు గోకుడు పెడుతుంది. గవ్వెందుకే? దాన్ని ఎప్పుడు తెంపాలి, ఎప్పుడు నూరాలి? అబ్బా కొడుకు, నీకేం పని లేనలేదు గానే. మెల్లంగా గిన్నె పట్టుకపోయి అదొకటి ఇదొకటి మంచిగా ఒక్కొక్కటి మంచిగా దువ్వు తత్తది. గింత అయిందనుకో 2 చేతులకు అవుతుంది. ఏమన్నా మిగిలితే నాకు గిట్ల పెట్టు బద్దెలా, గిట్ల నాకు కూడా వేడి బాగున్నది, అది పెట్టుకున్నాను అనుకో సల్వ అవుతుంది. ఇంకా సల్ల ఉంటావు. అయ్యో పిసదానా, మైలాకు తింటారు తెలుసా? అయినా మైలాకు తింటే కడుపులో ఎర్ర పడుతుందా అనే? మైదాకా? అయ్యో నేను మైలాకే అంట పాడుగాను. నన్ను అందరు అంటారు మైదాకు, నువ్వు మైలాక్ అంటానవు ఏంద్రా అని. నువ్వు తిన్నావా అని నన్ను అంటాను ఎప్పుడన్నా? నలమొక పొడ మైదాకు మాది ఇంటారు గాని, చేతులకు పెట్టుకుంటే చేతులు ఎర్ర పడతాయి, వేడి కూడా తీసేస్తుంది. పోయి నువ్వే తెంపరాపో మరి. అవ్వ కొడుకో, ఏదో పోనీ అని ఐడి ఇస్తే నాకే పని చెప్తానవా? రంగోలి కొని పెట్టుకుంటే అలా కెమికల్ ఉంటది, 2 రోజులు ఉంటది. మన ఇంటి వెనక చెట్టు ఉన్నది కదా, తెంపుకొని పెట్టాలంటే నాకే పని చెప్తానవా? నాకు వేరే పని ఉన్నది. అయినా నీకు మైలాగా పెట్టుకోవాలని అనిపిస్తాను కదా, నువ్వు పెట్టుకో, నాకెందుకు చెప్తానవే? నాకు వేరే పనులు ఉండయా? నీకు అంతగానం ఏం పని ఉన్నది? 3 పూట్ల తింటాను ముడుచుకొని అంటావు. ఎవరన్నా తాగిపిస్తే కోటర్ తాగత్తావు, ఇంటికి వచ్చి ఆగమాగం చేస్తావు. అవ్వ పొల్లో, నేను కోటర్ దాగచ్చి నిన్ను కొట్టినా కొరికినా గిచ్చిన్నా చెప్పే. అబ్బో, నువ్వు కొరికేదానికంటే కుక్క కొరుకుడే బెటరు. అది కొరికిందనుకో 7 సూదులు వేయించుకోవాలి, నువ్వు కొరికినావు అనుకో 20 సూదులు వేయించుకోవాలి. ఎందుకంటే ఆ కొచ్చగున్నాయి కదా పండ్లు, కనబడని కూడా కనబడాయి. అంటే నేను కుక్క కంటే అర్థమనమానే? నీ మాటల్లో నాకు బాగా అర్థమైనాయి. నేను నీతో మాట్లాడబో. మరి నువ్వు ఎట్లా అంటున్నావే? తాగొచ్చినాక నేను కొరికి ఎందుకంటాను? పండ్లు బంగారు పండ్లే, బంగారు కలర్ ఉంటాయి కదా, కనబడే అంటానగా. ఇప్పుడు కనబడతానే అందరికి చూపెట్టిగా పండ్లను. అయితే కానీ ఏం కూర అయినవే? ఇంకేం కూర వండుతా? కోడిగుడ్ల పులుసు పెట్టినా. సరే గాని తిన్నాక మైదాకు తెంపకరా. అయితే కానీ ఎన్ని కోడిగుడ్లు ఉడకబెట్టివే? అంటే 2 కోడిగుడ్లు నాకే నానే? నువ్వు ఇట్లా అంటావానే, ఒక కోడిగుడ్డు నేను వేసుకొని తినేసినా కూడా. ఏంది ఒక కోడిగుడ్డు ముందే తిన్నావా? తిన్నా, ఒకటే ఉన్నది. అంటే ఇప్పుడు ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటి తింటే సాయంత్రం అట్టి పులుసే నానే? పులుసుతోటి తినకుంటే ఇంకెట్లా తింటావు? అట్టి పులుసు ఎట్లా తినబుద్ధి అవుతుంది? పుల్లగా తినబుద్ధి కాకుండా పోయి తెచ్చుకోపో. అయితే 2 కోడిగుడ్లు తెస్తా, ఉడకబెట్టాలి, వేయకు, కొట్టిపోయి అదే పులుసులా మంచిగుంటది. ఎట్లుంటది అంత? అరే గమ్మత్ ఉంటది, నేను చెప్పినట్టు చెయ్యి, నేను తెలియకపోతే. అట్లా అండితే అంత నీసు వాసన వస్తుంది. కావాలంటే ఉల్లిగడ్డ కోసి ఆమ్లెట్ ఎత్తది తిందు. ఏంది ఉల్లిగడ్డ కోసి ఆమ్లెట్ ఎత్తవానే? మా ఎత్త గాని నువ్వు ఇంత అన్నం తిని మైదా తెంపుకో, ఇంకా శాంతకి ఇంటికి పోయేస్తా. ఎందుకు ముచ్చట పెట్టదు? అందుక ముచ్చట కాదు, అక్కడ జాకెట్ ఇచ్చిన పోయి పట్టుకొచ్చుకోపో. తిందో లేదో. సరే నేను తిని తెంపుతాపో. ఎంత తెంపాలే? సరే. నా సొంటి పిల్ల ఉండాలి, అది జాకెట్ కుట్టి కచ్చుకుంటుందట, నేను అన్నం తిని మైలాగా తెంపన్నట. నేను మైదాకి ఎందుకు తెంపుతానే? నువ్వు వచ్చే వరకు నేను వేరే చేస్తాపో. ముందైతే కడుపులు ఇంత అన్నం వేసుకుంటా. అబ్బా కలది, నేను 2 గుడ్లు వేయడం మిగుతానని ముందే చదువుకున్నది. అబ్బబ్బబ్బబ్బా, ఈ కూరగాయలు ఒక్కటి దక్కనిత్తలేరు. ఏమన్నా అంటే పాలోళ్ళే నీ అవ. ఇగో చూడు, చెట్టు నిండా కాయలుండే, 4 కాయలున్నాయి. ఇంతవరకు మేమన్నా అనుకోపోతుంది. ఆగో ఇంకా కోతిమీర అనుకుందాంటే కోతిమీర ఇక్కలేరు. ఇగో
ఈ వంకాయ ఉన్నది ఇగో ఒక్కటే వంకాయ ఉన్నది పొడుగు వంకాయనే అయిపో ఛీ నీ అవ్వ నీ అవ్వ ఏమన్నా అంటే పాలొల్లే ఏమన్నా రాకుంటే ఛీ ఒక్క కాయ దక్కనిత్తలేదు ఆ టమాటోలు లేవాగో కాకరకాయ లేకపాయ ఆ కొత్తిమీర లేదు పాలకూర తెంపకపోయారు మేమన్నా ఒక్క రోజు అన్న అనుకోపోతే అవ్వ ఈ చెట్లు పెట్టకుండా అయిపోవు ఈ మంది కోసం పెట్టినట్టున్నది మా పాడగాను ఇంత పొరికేసి పోదామంటే మేము లంగలమా దొంగలమా అని బాగా మాట్లాడతారు వీళ్ళు మీళ్ళ కోసం పెట్టాడు చెప్తారు నీ అవ్వ ఇక్కడ ఇంట్లో చెట్టు పెట్టుడు నాది నాది బుద్ధి తక్కువ ఛీ మా ఇంట్లో లోపల గేట్ లోపల పెట్టుకున్నా అయిపో ఇప్పుడు ఏం కూర లేకపోయా ఏం కూర అని అండాలే అబ్బా ఒక పని చేస్తా 2 టమాటాలు 4 చిక్కుడుకాయలు ఒకటే కాకరకాయ ఒకటి వంకాయ అన్ని కలిసి కొత్తిమీర వేసి అండితే నా సామి రంగా ఉంటది ఎక్కువ తినచ్చు ఏందే బా వచ్చినావు ఇంటికాడ ఒక్కటినే ఉన్నా నువ్వేం చేస్తానవని వచ్చిన అయితమే గాని పొలానికి మందు తల్లి రారా నిన్ననే పొలానికి మందులు అయిపోయింది బావా మీ చెల్లె కూర అంటా అంటే కూరగాయలు చెప్తానా అయ్యో ఇంకా చెల్ల కూర అండలేదు ఆరా బామ్మారిది మీ అక్క కోడిగుడ్డ పులుసు పెట్టింది కడుపు నిండది నీటికి వచ్చిన అయితే కానీ ఒకసారి మా ఇంటికి వస్తావారా మీ ఇంటికి ఎందుకు బావా అరే చెప్తానే వస్తావారా బామ్మారిది లేకపోతే రావా ఏ అత్తగాని ఏం పని అంటన్నా అరే నువ్వు రారాదా సర్ప్రైజ్ ఇస్తా అయితే కూరగాయలు మీ చెల్లెకి ఇచ్చేస్తా సరే మరి చెప్పను రా సరే పోతానా పోయినా తిరుపతి ఓ తిరుపతి ఏమిరో నీకోసం వస్తే సూటు పూటేసి ఎటు పోతాను ఏం లేదురా శంకరి కర్మారు పోదాం అని తయారైనా నాతో నీకేం పనిరా గిట్లా వచ్చినావు గిట్ల రాకపోతే గట్ల రావన్నారా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నీతోటి పని పడ్డది ఒకసారి మా ఇంటికి రా అది నీ మంచికే రా నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో నీకు సర్ప్రైజ్ ఇస్తా నీ సర్ప్రైజ్ అయితే సరిపోద్దురా బాబు నాకు కర్మలో పని ఉన్నది నన్ను పోనీరా అరే తిరుపతి నువ్వు వస్తే నీకు మంచి జరుగుతుంది మళ్ళా మిస్ అయినావనుకో అయ్యో నేను ఆ రోజు ఎందుకు కరీంనగర్ వేనని బాధపడతావురా నువ్వు అంతగానో అంటున్నావు కదరా అత్తునప్ప ఈ మోటార్ బంద్ చేసి అత్తప్ప సరే లేట్ చేయకురా ఇంకో ఆయన్ని కూడా తీసుకురా నరేష్ గారినా తీసుకొత్తప్ప సరే నీ సర్ప్రైజ్ మిస్ కావాలి అవురా రావి శంకర్ గారు మా ఇంటికి రమ్మన్నాడు ఎందుకురా అవునే నేను కూడా అడిగిన శంకర్ బావ ఎందుకే ఇంటికంటే నువ్వు రారా ఒక సర్ప్రైజ్ అన్నాడు ఏవో సర్ప్రైజ్ చూద్దాం పారి ఆగో ఈ అవలగాళ్ళు ఇంకా అత్తలేరేంది మరి ఇంటికి పోయి చెప్పిన అలా వచ్చినాక అలా నాటాడిస్తా ఇక నేను చెప్పింది తింటారు సర్ప్రైజ్ ఇస్తా అన్న కదా వచ్చినాక నన్ను పిచ్చోడు అనుకుంటారో మంచి పని చేసి అనుకుంటారో రాని ఇది ఆగుతలేదు పడగను ఇంత పిండి ఎలా మొక్కలు విన పడతాను ఆగే బయట పెడితే అప్పుడు మంచిగా అత్తలేదు హలో ఏమైందిరా గుండోడా ఆ పొడుగు ముక్కు సురేష్ గారు వస్తాడా నలుగురా రారి అవో తిరుపతి అన్న ఈ శంకర్ బాబు ఇంటికి రమ్మని సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు అంత సప్పుడు చేసుకుంటా పిస ఎత్తండి చూద్దాం పా అంట శంకరి సర్ప్రైజ్ ఇస్తానికి సప్పుడు పెట్టుకున్నావేంద్ర ముందట అవునే బావా ఏదో అర్జెంట్ ఉంది రారా బాబా ఇదే నానే నీ సప్పుడు చేసుడు దగ్గర రా
చేతులు కట్టుకోరి. అరే నేను చెప్పినట్టు ఉంటే మీరు మంచిగా బాగుపడతారు. ఈ మధ్యలో ఒక పాట ట్రెండింగ్ అయి చూసినవారా? అది అది కొయ్యారా కొయ్ 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 కొయ్యారా కొయ్ 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 నువ్వు శాప కొత్తవా కొయ్ కొయ్ నువ్వు శాప కొత్తవా కొయ్ కొయ్ చప్పట్లు అది నువ్వు కొన్ని కొత్తవా కొయ్ కొయ్ నువ్వు శాప కొత్తవా కొయ్ కొయ్ నువ్వు కొన్ని కొత్తవా కొయ్ కొయ్ కొయ్యారే కొయ్యా కొయ్ కొయ్ చప్పట్లు కొట్టా కొయ్ కొయ్ నవ్వుతారు కనిపిస్తుందా? చప్పట్లు కొట్టు. నువ్వు చేప కొత్తవా నువ్వు కొన్ని కొత్తవా నువ్వు మటన్ కొత్తవా నువ్వు గొర్రె కొత్తవా కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కోయ్ 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 ఏయ్ కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ నోట్లేమన్నా పెట్టుకున్నారా? కొయ్యారా కొయ్ 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 నువ్వు మేక నువ్వు కొత్తవా కొయ్ 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 నువ్వు కొన్ని కొత్తవా కొయ్ 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 కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ అరే కొయ్యారే కొయ్యారా కొయ్ కొయ్ ఇట్లా చేతులు పట్టుకొని నేను అంట కొయ్యారా కొయ్ అంటే మీరు కూర్చోవాలి లేవాలి. అర్థమైందారా? కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా కొయ్ 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 కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా ఇంకోసారి అనేది ఉంటే ఏదో అనేటట్టున్నారా? ఇట్లా లైన్ గా నిలబడు రే. ఎట్లున్నది నా పాట? లేదా బాగా నవ్వుతాను నవ్వుతాను పాట పాడతా అంటే లాస్ట్ ఫినిషింగ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ నువ్వు మేక కొత్తవా నువ్వు కొన్ని కొత్తవా నువ్వు చేప కొత్తవా నువ్వు కొంగను కొత్తవా చప్పలు కొట్టండి మీరు చప్పలు కొట్టండి ఏజుగు అగో ఈ నల్లమొక్క పొనికి అయినా పిసలేసింది ఏంది? దోస్తులను తీసుకొచ్చి కొయ్యారు కొయ్యి కొయ్యని కూడా పాట పాడతాడు, కొయ్యారు కొయ్యి కొయ్యని కూడా పాట పాడతాడు. ఏమైంది ఈయనకు? నల్లమొక్క పొడ నేను అచ్చలో మైదా వేపి పెట్టంటే కొయ్యారు కొయ్యి కొయ్యని పాట పాడుకుంటా ఇలా తీసుకొచ్చినా ఎందుకు పిలిచినావు? అరే వచ్చి బతిలాడి శంకర్ బావా శంకర్ అన్న అబ్బా కొయ్యారా కొయ్ 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 అని పాట నేర్పుకుంటే నేర్పుతానా? మీరు అనలేదారా? అన్న మీకేడా పని లేదా? ఏం పని లేనట్టు గిడికొచ్చి పాటలు పాడతారేంది? అరే తమ్ముడు నీకేడా పని లేదా రా? ఈ దిగ్గు వల్ల మాటలు పట్టుకుని వస్తావరా ఇడికి? అయ్యో అక్క ఇంటికి రారి సర్ప్రైజ్ ఉందంటే మేము వచ్చినాం. వచ్చిన తర్వాత దాంతో కొట్టుకుంటా అంత పిస పిస ఎత్తాడు. ఓ పిస పడకావు ఏం మాట్లాడతానవరా? నేనేమన్నా పిసోని అనుకుంటానా? పిస పిస అయ్యా నేనేమన్నా పిసోని అనుకుంటానా? పిస పిస అయ్యా ఏదో మీరు ఎంజాయ్ చేస్తారని పాట పాడతానా? ఆయన నేను కొట్టుకుంటా మరి మీరెందుకు ఎగురుతారా? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలంటారు. మాసాలుగంతి అన్న నువ్వు కూడా కింద మాటలు పట్టుకుని వస్తావే. ఏదో సర్ప్రైజ్ అన్నాడు కదా చెప్పినట్టు నాకు చెప్తే దావత్ ఇస్తాడు కావచ్చు సాటుకు అనుకున్నా. నువ్వు రాకముందు గీసప్పుడు చెప్తాడా నాకేం ఎరక? ఈయన ముఖానికి ఏం సర్ప్రైజ్ చేస్తుంది? ఈయనకు ఏం సర్ప్రైజ్ ఉందో గమ్మన వీళ్ళందరినీ. నువ్వు ముచ్చట పెట్టడానికి లేనావు కదా. నాకు టైం పాస్ అయితే నేను పిలిచిన ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. ఓ అన్న ఇంకో తాప ఈయన మాటలు పట్టుకొని వచ్చారు పోర్రి ఇక్కడ నుంచి. మాటలు పట్టుకొని ఇంకా వస్తావా? ఇంటి వచ్చింది కొయ్ 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 దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొయ్యారే నిన్ను కొయ్యలేదు గీయలేదు ఇంకో తప్పి పాట పాడినావు అనుకో నిన్ను కొత్త చెప్తానా? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఏంది కొత్తవా? వామ్మో నువ్వు కోసిన కొత్తవే నిన్ను నమ్మరాదు. గట్ల దారికి రా పోయి మైరా తెంపుపా. నేను తెంప ఒక్కడిని నేను కూడా వస్తపా. గట్టాడు మంచిగున్నాయి పాడుగాను
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్ఫూర్తిగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.